ఆర్థిక మాంద్యం అనే మాట బహుశా ఒక 2-3 నెలలుగా మీరు పత్రికల్లో టీవీ ఛానళ్లలో వింటూ ఉంటారు. అది ప్రధానంగా అర్థశాస్త్రానికి సంబంధించింది కాబట్టి అంకెలు, శాతాలు, గణాంకాలు ఉంటాయి కాబట్టి చాలామందికి అది ఏమిటో, దాని సమస్య ఏది, అసలు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియని ఒక పరిస్థితి ఉంటుంది. నేను కూడా ఆర్థిక మాంద్యం గురించి అర్థశాస్త్ర పరిభాష కొంటున్నాను. గణాంకాలు, లెక్కలు, శాతాలు, వృద్ధి రేట్లు ఇటువంటివి చెప్పాల్సి వస్తుంది. వాటిని వీలైనంత వరకు వివరించడానికి, అది ఎట్లా దాన్ని మన మామూలు భాషలో ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అప్పటికి కూడా ఆ విషయాన్ని ఇంకా ఎక్కువ అధ్యయనం చేస్తే తప్ప ఆ విషయానికి సంబంధించి పత్రికల్లో వస్తున్న వ్యాసాలు మాత్రమే కాకుండా, పత్రికల్లో వస్తున్న వార్తలు మాత్రమే కాకుండా మార్క్సిస్టు అర్థశాస్త్రంలో, మార్క్సిస్టు రాజకీయ అర్థశాస్త్రంలో మాంద్యం అనే దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు పత్రికల్లో రాస్తున్న వాళ్ళు చాలామందికి మాంద్యం గురించి ఏమీ అర్థం కాకుండా రాస్తున్నారు. వాళ్ళు రాసింది వాళ్ళకు కూడా అర్థం కాదు, చదివిన వాళ్ళకు అర్థం కాదు. కానీ మాంద్యం మహమ్మారి అని దాదాపు రోజు పత్రికల్లో వార్తలు వస్తుంది. ఈ మాంద్యం అంటే ఏంది అసలు? మాంద్యం అనే దానికి వీళ్ళు చెప్తున్న అర్థం ఏమిటి? ఆ వార్తల్లో కానీ వ్యాసాల్లో కానీ ఎక్కడ ఉండదు. లేదా దానికి పూర్తిగా భిన్నంగా ఆ భాషతో సంబంధం లేకుండా 3 లక్షల ఉద్యోగాలు పోయినాయి, 5 లక్షల ఉద్యోగాలు పోయినాయి, ధరలు పెరుగుతున్నాయి, వృద్ధి రేటు, జాతీయ ఆదాయం వృద్ధి రేటు, మళ్ళీ ఇక్కడ కూడా జాతీయ ఆదాయం అనే మాట అర్థం కాదు, వృద్ధి రేటు అనే మాట అర్థం కాదు. జాతీయ ఆదాయం వృద్ధి రేటు తగ్గింది, ఇటువంటి వార్తలు ఒకవైపు వస్తుంది. కనుక నేను ఇవాళ ప్రధానంగా మీరు ఈ వార్తల వెనుక ఏమిటి, ఈ వార్తలను ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అసలు మొట్టమొదటి మాంద్యం అంటే ఏమి? మాంద్యం అనే మాటే ఓ సంస్కృతం మాట. అది అర్థశాస్త్ర పరిభాషలో ఒక రకమైన స్థితి ఉన్నప్పుడు, ఆర్థిక వ్యవస్థలో ఒక రకమైన స్థితి ఉన్నప్పుడు మాంద్యం అంటే అమెరికాలో దాన్ని కొలవడానికి ఒక పద్ధతి, అమెరికాలో, యూరప్లో ఒక పద్ధతి ఉన్నది, భారతదేశంలో ఒక పద్ధతి ఉన్నది. మొదలు ఆ పద్ధతిని అర్థం చేసుకొని అది ఇప్పుడు ఉన్నది మాంద్యమేనా కాదా దాని దగ్గర పోవాలి. ఒక దేశంలో తయారయ్యే వస్తువులు, సరుకులు, సేవలు, వాటన్నిటికీ ధరలు కట్టి మళ్ళీ ఒకే వస్తువు అనేక సార్లు ఒక పొడి సరుకు దగ్గర నుంచి చివరి వస్తువు అయ్యే లోపల 4-5 సార్లు మారుతుంది. కాబట్టి ఈ డబుల్ లెక్క చేయకుండా ఒకేసారి లెక్క చేసి మొత్తంగా ఒక దేశంలో తయారయ్యే వస్తువుల, సేవల విలువను కలిపి జాతీయ ఆదాయం, ఒక సంవత్సరం ఒక దేశంలో మొత్తం ఎంత ఆదాయం వచ్చింది. 135 కోట్ల జనాభాలో ఒక 60-70 కోట్ల మంది వ్యవసాయ రంగంలో ఉన్నారు, ఒక 20 కోట్ల మంది పారిశ్రామిక రంగంలో ఉన్నారు, ఓ 20-25 కోట్ల మంది సేవా రంగంలో ఉన్నారు. ఈ వీళ్ళందరూ కలిసి తయారు చేసిన సరుకుల, సేవల విలువ మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారు. ఈ జాతీయ ఆదాయాన్ని ఏడాదికోసారి లెక్కగట్టి బడ్జెట్ పేపర్లలో చెప్తారు, లేదా ఎకనామిక్ సర్వే అని ప్రభుత్వం ప్రకటిస్తుంది, దాంట్లో చెప్తారు. అమెరికాలో, యూరోప్లో అయితే 3 నెలలకోసారి లెక్క చేస్తారు. జనవరి నుంచి వాళ్లకు క్యాలెండర్ సంవత్సరం అంటే జనవరి నుంచి డిసెంబర్, మనకు మాత్రం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31. అక్కడ కూడా తేడా ఉంది. వాటిలో క్యాలెండర్ సంవత్సరంలో జనవరి నుంచి మార్చి చివరి వరకు 3 నెలలు, ఏప్రిల్ నుంచి జూన్ చివరి వరకు 3 నెలలు, ఇట్లా 3 నెలలకు లెక్క పెడతారు. పెట్టి ఈ 3 నెలలకి ఎంత పెరిగింది, రెండో 3 నెలలకి ఎంత పెరిగింది, మూడో 3 నెలలకు ఎంత పెరిగింది, నాలుగో 3 నెలలకు ఎంత పెరిగింది, ఇది ఎప్పుడు లెక్క కడుతుంది. దీన్ని పెరుగుదల రేటు అంటారు. అంటే మొదటి 3 నెలలు 100 ఉంటే రెండో 3 నెలలు 105 అనుకోండి, 5% పెరిగింది. మూడో 3 నెలలు 105 నుంచి మళ్ళీ పెరగాలి కదా, 105 నుంచి 106 అయింది అనుకోండి, అంటే ఒక్కటే పెరిగినట్టు.
ఒకటే పెరిగిందంటే 1% పెరుగుదల రేటు, ఒకటి కూడా అధిక తక్కువ, 105 మీద 1 అంటే 0.9% అని లెక్కలు వేస్తారు. ఈ లెక్కలు వేసి పెరుగుదల రేటు కనుక మామూలుగా ఉండే సగటు రేటు కన్నా తక్కువగా రెండు త్రైమాసికాలు, 3 నెలల లెక్కలు త్రైమాసికం అంటారు, క్వార్టర్లీ అంటారు. 2 త్రైమాసికాల్లో వరుసగా తగ్గుదల చూపెడితే అప్పుడు మాంద్యం అనాలి అని అమెరికాలో, యూరోప్లో మామూలుగా అర్థశాస్త్ర పాఠ్య పుస్తకాలు చెప్తారు. భారతదేశంలో నేను ముందే చెప్పినట్టు అటువంటి లెక్క లేదు, క్యాలెండర్ సంవత్సరం లెక్క లేదు, ఆర్థిక సంవత్సరం లెక్క. ఇక్కడ ఆర్థిక మాంద్యాన్ని లెక్క పెట్టడానికి భారత అర్థశాస్త్రవేత్తలు లేదా 70-80 ఏళ్ళుగా లెక్క పెడుతున్న పద్ధతి ఏమంటే, గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఎంత పెరుగుదల రేటు ఉంది, ఈ సంవత్సరం అదే త్రైమాసికంలో ఎంత పెరుగుదల రేటు ఉంది. అంటే 2018 ఏప్రిల్ 1 నుంచి మొదలై జూన్ 30 వరకు గడిచిన త్రైమాసికం, అది మొదటి త్రైమాసికం అంటాం. ఆ మొదటి త్రైమాసికం 2018లో ఎంత పెరుగుదల రేటు ఉంది, ఇప్పుడు 2019 మొదటి త్రైమాసికంలో ఎంత పెరుగుదల రేటు ఉంది, దానికన్నా ఇది తగ్గిందా పెరిగిందా, దానికన్నా ఇది తగ్గితే అప్పుడు మాంద్యం. భారతదేశంలో 2018 మొదటి త్రైమాసికం, 2019లో ఉన్నాం మనం, 2019-20 ఆర్థిక సంవత్సరం అంటారు దీన్ని. ఏప్రిల్ 1 నుంచి మొదలైంది, జూన్ 30 వరకు సాగుతుంది. జూన్ 30 వరకు సాగిన దాని లెక్కలు జూలై మొదటి వారంలో, జూలై 2వ వారంలో బయటపడ్డాయి, అంటే 2 నెలల కింద. ఇప్పుడు సెప్టెంబర్ 30కి అంటే ఎల్లుండికి 2వ త్రైమాసికం అయిపోతుంది. ఇంకో వారంలో 2వ త్రైమాసికం లెక్కలు బయటపడతాయి. అప్పుడు మళ్ళీ పత్రికలన్నీ హోరెత్తుతాయి, ఇంకా తగ్గిపోయింది, ఇంకా తగ్గిపోయిందని. వాటి సంగతి తర్వాత చూద్దాం. 2018లో 6.6% పెరుగుదల ఉంది జాతీయ ఆదాయం. 2019 మొదటి త్రైమాసికంలో అది 5%. 5%. అంటే అప్పటికన్నా ఇప్పుడు తగ్గిపోయింది. అప్పటికన్నా ఇప్పుడు తగ్గిపోయిందంటే ఇది మాంద్యమే అని అనేవాళ్ళు కొందరు అర్థశాస్త్రం. స్వయంగా రిజర్వ్ బ్యాంకు, ప్రభుత్వ సంస్థలు కూడా, రిజర్వ్ బ్యాంకు, నీతి ఆయోగ్, ఇదివరకు ప్లానింగ్ కమిషన్ అని ఉండేది, ప్లానింగ్ కమిషన్ తీసేసి ఇప్పుడు నీతి ఆయోగ్ అని ఇంకో సంస్థ పెట్టారు. ఆ నీతి ఆయోగ్ మాంద్యం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 2020లో మాంద్యం వస్తుంది అని చాలా మంది చెప్తున్నారు. 2008లో ఒకసారి వచ్చింది, అది ఇప్పటికీ దాని నుంచి తేరుకోలేదు, 12 ఏళ్ళైనా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అటువంటిది రాబోతుంది అని అంతర్జాతీయంగా చాలా మంది అర్థశాస్త్రవేత్తలు లెక్కలు వేస్తున్నారు. అమెరికాలో, యూరోప్లో, చైనాలో, జర్మనీలో అనేక దేశాల్లో ఈ లెక్కలు వస్తున్నాయి. అక్కడ జరగడానికన్నా 6 నెలలు 7 నెలలు ముందే భారతదేశంలో వస్తున్నది అని రిజర్వ్ బ్యాంకు, నీతి ఆయోగ్, చాలా మంది స్వతంత్ర అర్థశాస్త్రవేత్తలు ఇప్పటికే ఒక జూలై మొదటి వారంలో వచ్చిన ఈ లెక్కలు జూలై మొదటి వారం నుంచి పత్రికలలో హోరెత్తుతుంది. మీరు చదివి ఉంటారు. మన పత్రికలన్నీ కూడా, తెలుగు పత్రికలన్నింటిలో కూడా సంపాదకీయ పేజీ వ్యాసాలు వచ్చాయి, బిజినెస్ పేజీల్లో వార్తలు వచ్చాయి. మహమ్మారి, మాంద్యం, నిరుద్యోగం అని వార్తలు వస్తూ ఉంటాయి. అసలు ఇది ఇప్పటి వరకు జరుగుతూ వస్తున్నది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మామూలుగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఏం చెప్తారంటే, మాంద్యం అనేది సాధారణం. వాళ్ళు బిజినెస్ సైకిల్ అంటారు, వ్యాపార వలయం. ప్రతి సంవత్సరము లేదా 5 సంవత్సరాలకు ఒకసారి లేదా 10 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక వ్యవస్థ చాలా విస్తరిస్తుంది. చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి, చాలా ఉత్పత్తులు సాగుతాయి, చాలా మంది కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, జాతీయ ఆదాయం పెరుగుతుంది. ఈ పెరిగిన తర్వాత కొన్నాళ్లకు మళ్ళీ ఇది తరుగుతుంది, మాంద్యం వస్తుంది. ఈ మాంద్యం క్రమంలో ఇంకా దిగజారిపోయి సంక్షోభం వస్తుంది. ఆ సంక్షోభం అట్టడుగు చేరిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది, మళ్ళీ పైపోతుంది. ఈ వలయం తిరుగుతూ ఉంటుంది అని అర్థశాస్త్రవేత్తలు, అర్థశాస్త్ర పాఠ్య పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా చెప్పుకుంటారు. మార్క్సిస్ట్ అర్థశాస్త్రవేత్తలు, మార్క్సిస్ట్ రాజకీయ అర్థశాస్త్రం అసలు పెట్టుబడిదారీ విధానమే సంక్షోభంలో ఉంటుంది. దానిలో సంక్షోభం నుంచి బయటపడడం, పుంజుకోవడం, వికాసం అనేవి లేవు. నిత్యము సంక్షోభం ఉంటుంది. దాంట్లో మధ్యలో ఆ సంక్షోభం తీవ్రతరం కావడం, ఆ సంక్షోభం కాస్త తగ్గడం, అంటే దానికి ఏవో ఉపశమనాలు రావడం, ఏదో కొంత మేలుకోవడం, కొంత రిలీఫ్, కొంత సంక్షేమం రావడం, ఆ తర్వాత మళ్ళీ సంక్షోభం పెరగడం,
ఇటువంటి సంక్షోభాలు వస్తాయి అని మార్క్సిస్ట్ రాజకీయ శాస్త్రం. ప్రపంచ చరిత్రలో చూస్తే పెట్టుబడిదారీ విధానం పుట్టినప్పటి నుంచి 1825లో మొదటిసారి ఇటువంటి సంక్షోభం వచ్చింది. 1825 నుంచి వరుసగా, అంటే మార్క్స్ ఎంగెల్స్ రాసే సమయానికన్నా 50-60 ఏళ్ల ముందు నుంచే ఈ సంక్షోభాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళిద్దరు కూడా అన్నది ఏంటంటే, పెట్టుబడిదారీ విధానం ప్రారంభ దశలోనే ఈ సంక్షోభాలు మొదలయ్యాయి. పెట్టుబడిదారీ విధానంలో సహజంగా ఉంటాయి, ఎందుకంటే పెట్టుబడిదారీ విధానంలో కొన్ని రకాల వైరుధ్యాలు ఉన్నాయి. వాటి గురించి ఇంకా కొంచెం ముందరికి పోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఈ వైరుధ్యాల వల్ల సంక్షోభాలు తప్పనిసరి. అయితే మేము చూసిన 50-60 ఏళ్ల చరిత్రలోనే మొదట 10 సంవత్సరాలకు ఒకసారి, 15 సంవత్సరాలకు ఒకసారి సంక్షోభం వచ్చేది. ఆ తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి రావడం మొదలైంది. ఆ తర్వాత 3 సంవత్సరాలకు ఒకసారి రావడం మొదలైంది. ఇక ముందు ముందు నిత్యము సంక్షోభమయంగా ఉంటుంది అని వాళ్ళు 1860లో, 70లో, 80లో రాసిన మాట ఆ తర్వాత రుజువైంది. ఇప్పటికి కూడా అది కనబడుతుంది. ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి పెట్టుబడిదారీ విధానం అనేక ప్రయత్నాలు చేసింది. మొట్టమొదలు వలసల మీద పడి, వలసలలో నుంచి ముడి సరుకులు ఎత్తుకుపోయి, వలసల్లో చౌక శ్రమను కొనుక్కుపోయి, తద్వారా తమ సంక్షోభం నుంచి బయటపడింది, తమ మాంద్యం నుంచి బయటపడింది. అది కూడా కుదరదు, వలసలన్నీ పనిచేసుకున్నాము అనుకున్నప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. వలసలను పునః పంపిణీ జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం కూడా ఆ సంక్షోభాన్ని నివారించలేకపోయింది. 1929లో మరింత పెద్ద సంక్షోభం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం వచ్చి మహామాంద్యం అంటారు దాన్ని. ఆ సంక్షోభం వచ్చింది. ఆ సంక్షోభం నుంచి బయటపడడానికే రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో మళ్ళీ కొత్త ముడిసరుకులు దొరుకుతాయి, కొత్త మార్కెట్లు దొరుకుతాయి అని వాళ్ళు అనుకుంటే, రెండో ప్రపంచ యుద్ధంలో, మొదటి ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ వేరైపోయి వాళ్ళ మార్కెట్ విశాలమైన మార్కెట్ తగ్గిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం వచ్చేసరికి యూరప్లో చాలా దేశాలు డెమోక్రసీస్గా, పీపుల్స్ డెమోక్రసీస్గా మారి, చైనా లాంటి విశాలమైన మార్కెట్ సోషలిస్ట్ మార్కెట్గా మారి వాళ్లకు ఇంకా సంక్షోభం వచ్చింది. ఇట్లా ఆ తర్వాత 1970లో సంక్షోభం వచ్చింది. 2008 సంక్షోభం నుంచి మీకు ఇంతకుముందు చెప్పాను. కనుక ప్రతి దశాబ్దంలో ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కూడా సంక్షోభం రావడం అనేది పెట్టుబడిదారీ విధానంలో చాలా మామూలైన అంశం. భారతదేశం ఇంకా పూర్తిగా పెట్టుబడిదారీ విధానంగా మారిందా లేదా అని చర్చ మనం చేస్తూ ఉన్నాం. ఇది ఇంకా అర్ధభూస్వామ్యం, ఇది అర్ధవలస, ఇక్కడ పూర్తి స్థాయి పెట్టుబడిదారీ విధానం రాలేదు అని మనం నమ్ముతూ ఉన్నాం. ఇక్కడ ఆ పెట్టుబడిదారీ విధానంలో వచ్చిన సంక్షోభం లాంటిది ఇక్కడ ఎట్లా వస్తుంది, ఇది కూడా మనం ఇవాళ చర్చించవలసిన విషయం. ఈ సంక్షోభానికి మొదలు పెట్టుబడిదారీ విధానంలో అసలు కారణాలు ఏమిటో తెలుసుకుంటే అది ఇవాళ భారతదేశంలో ఉందా లేదా అర్థం. భారతదేశంలో మన కళ్ళ ముందర ఏం చూపెడుతున్నారు సంక్షోభానికి, ఇవాళ సంక్షోభానికి, 3 నెలల సంక్షోభానికి? కార్ల అమ్మకాలు విపరీతంగా పడుతుంది. ఎంత విపరీతంగా అంటే, కార్లు తయారు చేసే దేశంలోని ప్రధాన కంపెనీ టాటా మోటార్స్, కార్లు ఒకటే కాదు, కార్లు, ద్విచక్ర వాహనాలు, 2 వీలర్స్, ట్రక్కులు, అన్ని రకాల వాహనాలు విపరీతంగా అమ్మకాలు తగ్గిపోయాయి. 2018లో ఉన్న అమ్మకాలు 2019లో లేవు. అన్ని పెద్ద కంపెనీలు, అది టాటా మోటార్స్ కావచ్చు, అది మారుతి సుజుకి కావచ్చు, అది బజాజ్ ఆటో కావచ్చు, అది హ్యుండాయ్ కావచ్చు, అది హోండా కావచ్చు, ఎటువంటి అన్ని కంపెనీలు కూడా, మహీంద్రా కావచ్చు, ఈ 3 నెలల్లో కంపెనీలు మూసేయడం, కంపెనీల్లో రోజుకు 3 షిఫ్ట్లు నడిచేది చోట 1 షిఫ్ట్ చేయడం, నెలలో 8 రోజులు మూసేస్తున్నామని ప్రకటించడం, ఉద్యోగులను తొలగించడం. 3 లక్షల మంది ఉద్యోగులు ఈ 3 నెలల్లో తమ ఉద్యోగాలతో కేవలం ఆటోమొబైల్ రంగం. అది మాత్రమే కాదు, ఆటోమొబైల్ రంగానికి సంక్షోభం వచ్చింది అంటే అర్థం ఏమిటి? దానికి ముందు వెనుక ఉంటాయి. ఆటోమొబైల్ రంగం, కారు అనగానే కారు ఒకటే కాదు, కారుకు సీట్లు తయారు చేసేవాళ్ళు ఉంటారు, కారుకు టైర్లు తయారు చేసేవాళ్ళు ఉంటారు, స్టీరింగ్ తయారు చేసేవాళ్ళు ఉంటారు, అద్దాలు తయారు చేసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ బ్యాక్వర్డ్ లింకేజెస్ అంటారు. అంటే కారు తయారీదారులు చేసే పని ఏంటంటే, వాళ్ళ దగ్గర నుంచి ఇవి, వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి అన్నింటినీ అసెంబుల్ చేయడం మాత్రమే వాళ్ళు చేసేస్తారు. ఈ పరిశ్రమ, కార్ల పరిశ్రమ, వాహనాల పరిశ్రమ, ఆటోమొబైల్ పరిశ్రమ దెబ్బతిన్నది అంటే అర్థం ఏమిటంటే, వాటికన్నా ముందరి, వాటికి సరుకులు
ముడి సరుకులు ఇచ్చే, వాటికి పరికరాలు ఇచ్చే పరిశ్రమలన్నీ కూడా దెబ్బతిన్నాయి. వాటన్నిటిలో కలిపి కనీసం 10 లక్షల ఉద్యోగాలు ఉంటాయట ఈ 3 నెలలు. అదొకటి మాత్రమే కాదు, దాని తర్వాత కార్లు తయారు చేయగానే వాడు అక్కడికక్కడ అమ్మడు. వాడికి ఒక పెద్ద డీలర్ నెట్వర్క్ ఉంది. జాతీయ డీలర్ ఉంటాడు, దక్షిణ భారత డీలర్, ఉత్తర భారత డీలర్, తూర్పు భారత డీలర్ ఉంటాడు, మళ్ళీ రాష్ట్రాల డీలర్లు ఉంటారు, మళ్ళీ నగరాల డీలర్లు ఉంటారు. ఈ డీలర్లలో చాలా మంది డీలర్లు తమ దుకాణాలు మూసేసుకోవచ్చు. షోరూములు చాలా చోట్ల మూతపడ్డాయి. ఈ 3 నెలల కథే మాట్లాడుతున్నాం. ఇది సంక్షోభం మన కళ్ళ ముందర కనబడింది. ఇది ఎందువల్ల? పూనాలో టాటా మోటార్స్ కంపెనీ ఉంది. 6 ప్లాంట్లు ఒక చోటే ఉన్నాయి పూనాలో. 6 చోట్ల కలిపి వాళ్ళు రోజుకు 700 కార్లు తయారు చేస్తారు. అక్కడ ఒక్క ఆగస్టులో 8 రోజులు కార్లు బంద్ చేస్తారు తయారు చేయడం. అంటే 8 ఏళ్ల 56,000 కార్ల ఉత్పత్తి ఆగిపోయింది. ఒక్క పూనా సంగతి చెప్తున్నాను. టాటా మోటార్స్కి దేశమంతా ఒక 20 చోట్ల 30 చోట్ల ప్లాంట్లు ఉన్నాయి. మిగిలిన 7-8 కంపెనీలకు కూడా దేశమంతా ఉన్నాయి. అంటే రోజుకి దేశమంతా ఒక 10,000 కార్లు 15,000 కార్లు తయారైతే అవన్నీ ఆగిపోయాయి. ఇది ఎందువల్ల? దీనికి కారణం మార్క్స్ ఎంగెల్స్లో ఆ రోజు మీరు చాలా మంది కమ్యూనిస్ట్ ప్రణాళిక చదివి ఉంటారు. కమ్యూనిస్ట్ ప్రణాళికలో ఒక అద్భుతమైన వాక్యం ఉంది. ప్రపంచంలో ఇంతవరకు మానవ జాతికి తెలియని ఒక కొత్త రోగాన్ని పెట్టుబడిదారీ విధానం తీసుకొచ్చింది అని మార్క్స్ ఎంగెల్స్ రాస్తారు. అదేమిటంటే అధికోత్పత్తి అనేది. హఠాత్తుగా ఎక్కువ ఉత్పత్తి చేస్తారు. ఎందుకు ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారు? వాళ్ళు రోజు రోజుకి ముడి సరుకులని ప్రపంచవ్యాప్తంగా దోచుకొచ్చి, రోజు రోజుకి సాంకేతిక పరిజ్ఞానం పెంచుకొని, రోజు రోజుకి ఇంకా ఎక్కువ ఉత్పాదకత ఇచ్చే యంత్రాలు, పరిశ్రమ పద్ధతులు తెచ్చి రోజు రోజుకి ఉత్పత్తి పెంచుతుంటారు. ఉత్పత్తి పెరుగుతుంది, బాగానే ఉంది. ఈ పెరిగిన ఉత్పత్తి అమ్మాలి కదా. అమ్మకపోతే దాని నుంచి లాభాలు రావు. అమ్మకపోతే దాని నుంచి అదనపు విలువ రాదు. అమ్మాలంటే కొనేవాళ్ళకు కొనుగోలు శక్తి ఉండాలి. కొనుగోలు శక్తి ఉన్నదా లేదా? భారతదేశంలో 135 కోట్ల జనాభాలో మధ్యతరగతి 20 కోట్ల 15 కోట్ల. ఒక 20 ఏళ్లుగా ప్రపంచంలో అనేక మంది కన్సల్టెన్సీ సంస్థలు భారతదేశంలో మధ్యతరగతి మార్కెట్ ఎంత అని లెక్కలు వేస్తున్నారు. ఇక్కడ 20 కోట్ల మంది మధ్యతరగతి వాళ్ళు ఉన్నారా? 15 కోట్లు ఉన్నారా? 12 కోట్లు ఉన్నారా అని చాలా ఇప్పటికీ లెక్క తేలలేదు. కొన్ని 12 కోట్లు తక్కువ అనుకుందాం. 12 కోట్లు అంటే 4 కోట్ల కుటుంబం, 12 కోట్ల జనాభా అంటే, లేదా 3 కోట్ల కార్లు అమ్మగలం, 3 కోట్ల వాషింగ్ మెషిన్లు అమ్మగలం, 3 కోట్ల సైకిల్ మోటార్లు అమ్మగలం అని వాళ్ళు చాలా లెక్కలు వేసుకొని వచ్చారు. 3 కోట్లు తయారు చేశారు. కానీ ఈ 3 కోట్ల మందికైనా కొనుగోలు శక్తి ఉందా? మిగిలిన 135 కోట్లలో 110 కోట్ల మందికి ఎట్లా లేదు? ఈ 20 కోట్ల మందికైనా ఉన్నదా? లేదు. లేకపోతే ఏం చేస్తున్నారు? వాళ్ళ కోసం ఫైనాన్స్ కంపెనీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, NBFC అంటారు. అంటే ఇవి బ్యాంకులు కావు, కానీ అప్పులు ఇచ్చి వడ్డీలు వేసి వాటి మీద బతికి లాభాలు చేసుకుంటాయి. NBFC చిట్ ఫండ్ కంపెనీలు NBFCలే, ఫైనాన్స్ కంపెనీలు NBFCలే, చాలా రకాల ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి. చివరికి ఎంత దూరం పోయిందంటే ఇది టాటా మోటార్స్ అనే కార్లు తయారు చేసే కంపెనీ టాటా మోటార్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే కార్పొరేషన్ కూడా పెట్టి తానే అప్పిస్తాడు, తానే ఒక సరుకు తయారు చేస్తాడు, ఈ సరుకు కొనడానికి తాను అప్పిస్తాడు. అంటే 2 రకాల, ఇటు వడ్డీ వస్తుంది, అటు సరుకు అమ్ముడుపోతుంది. బజాజ్ మోటార్ సైకిల్ తయారు చేస్తాడు, బజాజ్ ఆటో ఫైనాన్స్ లిమిటెడ్ అని వాడే ఒక NBFC. ఇట్లా దేశంలో ఒక 20-30 పెద్ద NBFCలు ఉన్నాయి. ఈ NBFCల ద్వారా మీరు 10,000 కడితే చాలు మీకు వెహికల్ ఇస్తాం. మీరు ఏమి కట్టకపోయినా సరే మీకు వెహికల్ ఇస్తాం. 0% ఇంట్రెస్ట్ వెహికల్ ఇస్తాం. ఎన్ని రకాల స్కీమ్స్ వచ్చాయో మీరు ఒక 15-20 ఏళ్లలో ఆలోచించండి. ఇన్ని రకాల స్కీమ్స్ ఇచ్చి తాము తయారు చేస్తున్న అధికోత్పత్తిని మార్కెట్లోకి డంప్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ మార్కెట్లో డంప్ అవడం. ఎందుకంటే కొనుగోలు శక్తి లేదు. అసలు విషయం అది. కొనుగోలు శక్తి ఉండాలి కదా. కొన్ని ఇవాళ కొనుగోలు శక్తి లేదు, అప్పు ఇస్తున్నావు కాబట్టి కొనుగోలు శక్తి వచ్చింది అనుకుంటే ఈ అప్పు తీర్చాలి కదా. తీర్చడానికి నాకు ఉద్యోగం ఉండాలి కదా. ఆ ఉద్యోగంలో
ఈఎంఐ కట్టేంత డబ్బులు ఉండాలి కదా. ఇవేమి లేవు కాబట్టి ఎన్బిఎఫ్సిల బిజినెస్ కూడా పడిపోవడం. భారతదేశంలో మాంద్యం, అంతర్జాతీయ మాంద్యం గురించి కాసేపు పక్కన పెడదాం. భారతదేశంలో మాంద్యం గురించే మాట్లాడుకున్నాం. IL&FS అని ఒక పెద్ద ఎన్బిఎఫ్సి ఉన్నది. ప్రారంభమైనప్పుడు దాని పూర్తి పేరు ఇన్వెస్ట్మెంట్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అని పెద్ద పేరు. దాన్ని అంతా షార్ట్ ఫామ్ చేసి IL&FS అని పెట్టుకున్నారు. అది 2018లో పోయిన సంవత్సరం 91,000 కోట్ల రూపాయలు నేను అప్పిచ్చున్నాను, ఈ అప్పులు తిరిగి వస్తాయా లేదా నాకు తెలియడం లేదు, మునిగిపోయే పరిస్థితి ఉంది అని ప్రకటించారు. స్వయంగా మునిగిపోయింది, ఇప్పుడు లేదు అది IL&FS. అది మునిగిపోవడంతో అంత పెద్ద కంపెనీ మునిగిపోతే వాళ్ళు కేవలం వాహనాలకు మాత్రమే కాదు, కంపెనీలకు లోన్లు ఇచ్చేవాళ్ళు. పెద్ద స్థాయి 100 కోట్ల కంపెనీ పెడతాను, 500 కోట్ల కంపెనీ పెడతాను, 1000 కోట్ల కంపెనీ పెడతానంటే వాళ్ళు లోన్ ఇచ్చేవాళ్ళు. బట్ దానికి 18% ఇంట్రెస్ట్, 20% ఇంట్రెస్ట్, 15% ఇంట్రెస్ట్ వేసేవాడు. వాడు డబ్బులు వచ్చేవి. అక్కడి నుంచి ప్రారంభించి ఇళ్లకు ఫైనాన్స్ ఇచ్చేవాడు, భూమి కొంట ఫైనాన్స్ ఇచ్చేవాడు, వాహనాలు కొంట ఫైనాన్స్ ఇచ్చేవాడు, మొత్తం రేంజ్ ఆఫ్ సర్వీసెస్ వాడు ఫైనాన్స్ ఇచ్చేవాడు. వాళ్ళు మునిగిపోయారు. వాళ్ళు మునిగిపోవడంతో వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని మళ్ళీ మారు అప్పు ఇచ్చే సంస్థలు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా మునిగిపోయారు. అట్లా ఈ 2018లో IL&FS, 2019లో మరొక 4 ఫైనాన్స్ కంపెనీలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు మునిగిపోవడంతో ఈ వెహికల్ లోన్స్ ఇచ్చేవాళ్ళు తగ్గిపోయారు. వెహికల్ లోన్స్ ఇవ్వడానికి ఇప్పుడు ఇదివరకు ఉన్న ఆంక్షల కన్నా ఎక్కువ ఆంక్షలు రావడం జరిగింది. ఇదివరకు మీరు కట్టగలవా లేదా, నీ సాలరీ సర్టిఫికేట్ చూసి కట్టగలవు అనుకుంటే తీసుకునేవాడు, లేదా నువ్వు ఎక్కువ నువ్వు కట్టలేకపోతే నీకు వెహికల్ అని తీసుకుంటారు. అక్కడి వాళ్ళకి అటువంటి ఒక లెక్క ఉండేది. కానీ ఇప్పుడు కట్టగలిగిన వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ వచ్చింది, లోన్ ఇచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. దానితో ఈ కంపెనీల దగ్గర, తయారు చేసే కంపెనీల దగ్గర ఉత్పత్తి స్టాకులు పెరిగిపోతుంది. 30 రోజుల స్టాక్ ఉంటే మంచిది అని ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక మామూలు లెక్క. 60 రోజుల స్టాక్, 80 రోజుల స్టాక్ పెరిగింది. అంటే 80 రోజుల స్టాక్ పెరిగింది అంటే అర్థం ఏంటి? 50 రోజుల పాటు పని చేయకపోయినా నడుస్తుంది. 50 రోజుల పాటు దేశంలో ఉన్న ఆటోమొబైల్ కంపెనీలన్నీ మూతపడ్డా కూడా ఉన్న స్టాక్ చలామణి అవుతుంది, చలామణి కావచ్చు, అది కూడా నమ్మకంగా చెప్పలేము. ఇటువంటి ఒక స్థితి వచ్చి దేశంలో ఆటోమొబైల్ రంగం దెబ్బతినిపోయింది. అది లెక్కల్లో చెప్పాలంటే ఆటోమొబైల్ సేల్స్, ఆటోమొబైల్ ఒక్కటే కాదు, ఆటోమొబైల్తో సహా మిగిలిన రంగాలు కూడా, ఆటోమొబైల్ ఫైనాన్స్, ఆటోమొబైల్ అనేది ఒకటిసారి కనబడుతుంది కాబట్టి చాలా పత్రికలు దాని గురించి రాస్తాయి కాబట్టి ఇది అందరి దృష్టికి వచ్చింది. కానీ ఆటోమొబైల్ దగ్గర నుంచి, ఆటోమొబైల్ అంటే ఒక కనీసం 5 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు ఉండే కార్, అక్కడి నుంచి ప్రారంభించి 5 రూపాయలకు అమ్మే పార్లేజీ, బ్రిటానియా గ్లూకోజ్ బిస్కెట్స్, పార్లే కంపెనీ, బ్రిటానియా బిస్కెట్లు తయారు చేసే కంపెనీ 10,000 మందిని ఉద్యోగం ఇస్తుంది. ఎందువల్ల అంటే బిస్కెట్లు అమ్మకం కావడం లేదు. బిస్కెట్ ప్యాకెట్లు తయారు చేసి మార్కెట్లో పంపుతున్నాము, అవి స్టాకులు అట్లాగే ఉండిపోతున్నాయి, కొత్త స్టాకులు మార్కెట్లో ఇంత దూరం, ఇంత రేంజ్ కార్ల దగ్గర ప్రారంభించి, ఆటోమొబైల్ 10 లక్షల విలువైన కార్ దగ్గర ప్రారంభించి 5 రూపాయల విలువైన బిస్కెట్ వరకు కొనుగోళ్లు తగ్గిపోయి, గిరాకీ తగ్గిపోయి. వీటిలో కూడా ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అనే ఒక సెక్టర్, వేరు సెక్టర్లు ఉంటాయి. ఐటీ సెక్టర్, ఆటోమొబైల్ సెక్టర్, ఫార్మాస్యూటికల్ సెక్టర్, సిమెంట్ సెక్టర్, రియల్ ఎస్టేట్ సెక్టర్, స్టీల్ సెక్టర్, ఇట్లా ఒక్కొక్క రంగంలో ఏం జరుగుతుంది పరిశీలిస్తారు. FMCG అనేది ఒక రంగం, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, సబ్బులు, టూత్ పేస్టులు, ఇటువంటి నూనెలు, ఈ రంగాలు తయారు చేసే మార్కెట్ ఉన్నాయి కదా మనం. అంటే ఏదైనా ఒక సూపర్ మార్కెట్ పోతే ఆ సూపర్ మార్కెట్లో
180 వస్తువులు ఎఫ్ఎంసీజీ రంగం. ఎఫ్ఎంసీజీ రంగం ఇప్పుడు నేను చెప్తున్న ఈ 4 రోజుల్లో, ఈ 3 నెలల్లో గత సంవత్సరం 16% పెరుగుదల ఉంది. ఈ సంవత్సరం అది 13%. అంటే పోయిన సంవత్సరం ఎట్లా ఉండేదంటే, అంత ముందు సంవత్సరం 100 సరుకులు అమ్ముడైతే పోయిన సంవత్సరం 116 సరుకులు అమ్ముడయ్యాయి. ఇప్పుడు 116 కూడా కాదు కదా, దాన్ని తగ్గి 113 సరుకులు. అంటే కొనవలసిన వాళ్ళు కొనడం లేదు, అవసరమైన వాళ్ళు కొనడం లేదు. దీన్ని ఇంకా విడదీసి చూస్తే ఎఫ్ఎంసీజీలో 4-5 కంపెనీలు ఉన్నాయి. హిందుస్థాన్ యూనిలివర్, బహుశా మనం రోజువారీ వాడే సరుకుల్లో దాదాపు ఒక 5-6 అయినా సబ్బులు, టూత్ పేస్ట్లు ఇటువంటివి హిందుస్థాన్ యూనిలివర్ ఉంటాయి. హిందుస్థాన్ యూనిలివర్ అంతవరకు ఒక 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ప్రతి సంవత్సరము డబుల్ డిజిట్ గ్రోత్ ఉంటుంది. అంటే 10% కన్నా 11%, 12%, 13% గ్రోత్ పెరుగుదల రేట్ ఉంటుంది. ఈ 3 నెలల్లో ఏప్రిల్ నుంచి ప్రారంభించి జూన్ వరకు అది 7%. హిందుస్థాన్ యూనిలివర్ సరుకులు కొనకుండా జీవితం గడవడమే అసాధ్యం అనుకున్న రోజుల్లో ఆ సరుకుల కొనుగోలు సగానికి సగం పడిపోయింది. అట్లాగే డాబర్ ఇండియా అని, డాబర్ చ్యవన్ప్రాష్ చాలా మందికి తెలుసు. అది కాకుండా టూత్ పేస్ట్లు ఉన్నాయి, అనేక రకాల సరుకులు ఉన్నాయి. డాబర్ అంతకుముందు డబుల్ డిజిట్ గ్రోత్ ఉండేది, ఈ 3 నెలల్లో అది 4% పడిపోయింది. గాడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, షేవింగ్ క్రీములు, ఇటువంటి షేవింగ్ బ్రష్లు, గాడ్రేజ్ అనేక వస్తువులు తయారు చేస్తుంది. గాడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 1% పడిపోయింది. అంతకుముందు 10%, 12% ఉన్నదల్లా 1% పడిపోయింది. కనుక అంటే ఈ మాంద్యం అనేది, లేదా ఈ కొనుగోలు తగ్గిపోవడం అనేది, గిరాకీ తగ్గిపోవడం అనేది ఒక్క రంగానికి కాదు. 10 లక్షల రూపాయల వస్తువుకు అదే వర్తించింది, 5 రూపాయల వస్తువుకు అదే వర్తించింది. ఇది చాలా సర్వసాధారణంగా కనబడిన మాంద్యం. దీనికి వెంటనే దీనివల్ల ఏం జరుగుతుంది? ఉత్పత్తి అధికోత్పత్తి అయి మార్కెట్లో నిలువ ఉండి అమ్ముడుపోవడం లేదు. అంటే ఇక ఉత్పత్తి చేయనట్లేదు. దీని నుంచి ఇది ఒక విషవలయం లాంటిది. ఉత్పత్తి ఎక్కువైపోయింది కాబట్టి సరుకులు మళ్ళీ కొత్త ఉత్పత్తి చేయనక్కర్లేదు. కొత్త ఉత్పత్తి చేయనక్కర్లేదు అంటే ఆ కంపెనీ నడవనక్కర్లేదు. కంపెనీ నడవనక్కర్లేదంటే ఉద్యోగులకు లే ఆఫ్ ఇవ్వచ్చు, రిటర్న్ చేయవచ్చు, 2 రోజులు 3 రోజులు ప్రొడక్షన్ హాలిడేస్ అంటారు. అంటే ఉత్పత్తికి సెలవు ప్రకటించవచ్చు. ఇవి ప్రకటిస్తారు. ఇవి ప్రకటించినందువల్ల నిరుద్యోగం పెరుగుతుంది. వాళ్ళకి రిటర్న్ చేస్తే, లే ఆఫ్ చేస్తే వాళ్ళకి నెలకొచ్చే జీతం పోతుంది, జీతం కట్ అవుతుంది. అంటే నిరుద్యోగం పెరిగి కొనుగోలు శక్తి ఇంకా తగ్గుతుంది. కొనుగోలు శక్తి ఇంకా తగ్గుతుందంటే సరుకుల కొనుగోలు ఇంకా తగ్గుతుంది, గిరాకీ ఇంకా తగ్గుతుంది. ఎక్కడ ప్రారంభమయ్యాం? గిరాకీ తక్కువైంది కనుక ఈ మా పనులు చేస్తూ వచ్చాం. గిరాకీ ఇంకా తగ్గుతుంది. గిరాకీ ఇంకా తగ్గుతుందంటే ఉత్పత్తి ఇంకా తగ్గవలసి వస్తుంది. ఈ విషవలయంలో నుంచి బయటపడడానికి బయట నుంచి ప్రభుత్వము, బ్యాంకులు ఒక కొత్త మార్పు జరగాలి. ఆ మార్పు పరిష్కారాల దగ్గరికి వద్దాం, తర్వాత మాట్లాడదాం. కానీ ఈ విషవలయం భారత ఆర్థిక వ్యవస్థలో గత జూలై నుంచి ఏప్రిల్, జూన్ 3 మాసాల్లోనే, త్రైమాసికంలోనే అది కనబడింది. జూలై నుంచి ఇంకా పెరుగుతూ వచ్చింది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఇవాళ ఆ త్రైమాసికంలో ఉన్నాం. దీంట్లో కూడా ఇది కొనసాగింది. ఎల్లుండి తర్వాత అక్టోబర్ 1 తర్వాత ఈ త్రైమాసికం లెక్కలు కూడా బయటపడతాయి. అప్పుడు ఈ మాంద్యం ఇంకా ఎంత ప్రమాదకరమని తెలుసు. ఇది ఒకవైపు ఉండగా, ఒకవైపు రిజర్వ్ బ్యాంకు, నీతి ఆయోగ్ ఏమో మాంద్యం ఉంది అని చెప్తే, ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రి, కొంతమంది రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి, ఒకవైపు ముఖ్యమంత్రి తన బడ్జెట్ తగ్గించడానికేమో మాంద్యం ఉంది అంటున్నాడు. ఇంకోవైపు ఏమో మాంద్యం ఏమీ లేదు, మాకు అన్ని సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా అమలు చేస్తున్నాము. అంటే మొత్తం కింద నుంచి పైదాకా పాలకవర్గ ప్రతినిధులందరూ 2 నాల్కల వైఖరితో, ఒకవైపు సంక్షోభం ఉంది అని అంటారు, ఒకవైపు సంక్షోభం లేదు. ఒకవైపు మాంద్యం ఉంది అంటారు, ఇంకోవైపు మాంద్యం లేదంటారు.
దీన్ని ఆర్థిక శాస్త్ర పరిభాషలో మాంద్యం అనడానికి వీల్లేదు, ఇది మందగమనం అనాలి. అంటే పిల్లి అంటే మార్జాలం అని సామెత ఉంది. ఒక భాషలో చెప్పకపోతే ఇంకో భాషలో చెప్పాలి. మాంద్యం అన్నా మందగమనం అన్నా ఒకటే. స్లో డౌన్, ఇది రెసెషన్ కాదు, స్లో డౌన్ మాత్రమే అని చాలా మంది పెద్ద పెద్ద అర్థశాస్త్రవేత్తలు అంటున్నారు. స్లో డౌన్ అన్నా రిసెషన్ అన్నా వాస్తవంగా జరుగుతున్నది గిరాకీ తగ్గిపోవడం, కొనుగోలు శక్తి తగ్గిపోవడం, దానివల్ల ఉత్పత్తి తగ్గిపోవడం, దానివల్ల ఉత్పత్తి ఆగిపోవడం, దానివల్ల నిరుద్యోగం రావడం, నిరుద్యోగం వల్ల మళ్ళీ కొనుగోలు. ఈ వరుస క్రమంగా ఒక విష వలయంలాగా తిరుగుతూ వస్తుంది. దీన్ని మళ్ళీ ఒకసారి అర్థశాస్త్ర భాషలో చెప్పుకుంటే 4-5. ఒకటి వీక్ డిమాండ్, గిరాకీ తగ్గిపోవడం. ఈ గిరాకీ తగ్గిపోవడంతో అమ్మకాల పెరుగుదల, అమ్మకాల స్థితి తగ్గిపోవడం. దీనికి కారణం ఆయా ఉత్పత్తిదారులకు లేదా ఆయా కొనుగోలుదారులకు రుణ సౌకర్యాలు, పరపతి సౌకర్యాలు తగ్గిపోవడం. రుణం లేకపోతే మామూలుగా చాలా కంపెనీలు, మీరు ఇవాళ టాటా మోటార్స్ లాంటి లేదా టాటా కంపెనీలు అని అంటాం. ఇటువంటి ఏ కంపెనీలో కూడా వాళ్ళ జేబుల్లో నుంచి డబ్బులు కాదండి. వాళ్ళు ఎక్కువ ప్రమోటర్స్ అంటారు, వాళ్ళు కంపెనీ పెడతారు, పెట్టడానికి మేము కంపెనీ పెట్టదలుచుకున్నామంటారు. వాళ్ళు 10%, 15% మాత్రమే వాళ్ళ డబ్బులు పెడతారు. ఆ వాళ్ళ డబ్బులు అనేవి కూడా మిత్రుల నుంచి, షేర్ హోల్డర్ నుంచి తెచ్చి పెడతారు. మిగిలిన 85% టర్మ్ లోన్ పేరిట బ్యాంకుల నుంచి ప్రజాధనం. ఎల్ఐసి, ఇంతకుముందు నేను చెప్పినట్టు లాంటి IL&FS, ప్రావిడెంట్ ఫండ్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రైవేట్ రంగ బ్యాంకులు వీటి దగ్గర నుంచి లోన్లు తీసుకొని ఆ లోన్లు కట్టడానికి వడ్డీ రేట్లు ఎంత, ఎట్లా మన డబ్బు కాదు, ప్రజల డబ్బే. ప్రజల దగ్గరికి సరుకులు పంపించి వాటికి ఎక్కువ రేట్లు వేసి డబ్బులు సంపాదిస్తాం, వాళ్ళకి ఇచ్చేస్తాం. కాబట్టి మనం పోయేది ఏమి లేదు అని జల్సాలు చేయడానికి, వాళ్ళ జల్సాలు చేయడానికి ఈ లోన్లు తీసుకొని, అంటే క్రెడిట్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ తీసుకొని ఇది జరుగుతుంది. ఈ క్రమం ఇవాళ గంటిబడి ఆగిపోతుంది. ఇది ఇక్కడ మాత్రమే కాదు, ఇంకా చాలా సందర్భాల్లో కూడా ఈ మాన్యం కనబడుతుంది. జెట్ ఎయిర్వేస్ అని ఒక పెద్ద విమానయాన కంపెనీ, నరేష్ గోయల్ అని, ఆయన ఒక 20 సంవత్సరాల కింద కంపెనీ పెట్టాడు. 20 సంవత్సరాల్లోనే ఆయన పాత UPA ప్రభుత్వానికి సన్నిహితుడే, ఇప్పుడు NDA ప్రభుత్వానికి సన్నిహితుడే. వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని లక్షల కోట్ల రూపాయల ఎంపైర్ సామ్రాజ్యం నిర్మించాడు. 2200 విమానాలు కొన్నాడు. ఒక్కో విమానం కొన్ని కోట్ల రూపాయలు, అంత విస్తృతమైన సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం హఠాత్తుగా 2019 ప్రారంభంలో 2018 చివరిలో ఊరిపోయింది. జెట్ ఎయిర్వేస్ అనే సంస్థ లేదు. ఇది ఎందువల్ల అంటే అక్కడ కూడా తీసుకున్న అప్పులకి తప్పనిసరిగా వెంటనే కడుతూ ఉండాలి, వడ్డీలు కడుతూ ఉండాలి, కానీ కొనుగోలు లేవు. ఆయనకు రావాల్సినంత ఆదాయం రావడం లేదు. అందువల్ల ఆ కంపెనీ నడవదు. అది మాత్రమే కాదు, మీరందరూ చూసే ఉంటారు, కాఫీ డే అని దేశవ్యాప్తంగా కొన్ని వేల బ్రాంచ్లు, ఫ్రాంచైజీ అంటారు. అంటే బ్రాండ్ మాత్రం ఆయన ఇస్తాడు, ఇక్కడ వీళ్ళే నడుపుకోవాలి. ఆయన ప్రారంభమైంది చాలా, తండ్రి కాఫీ తోటల యజమాని కావచ్చు, కానీ ఈయన స్టాక్ మార్కెట్ బ్రోకర్గా ప్రారంభమయ్యాడు. అక్కడి నుంచి ప్రారంభమై ఒక 7,000 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని కలిగి 7,000 కోట్ల రూపాయల్లో 5,000 కోట్ల రూపాయలు రుణాలు. ఈ 5,000 కోట్ల రూపాయలు రుణాలు తీర్చలేక ఆత్మహత్య చేస్తారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కొనలేని మామూలు వినియోగదారు దగ్గర నుంచి 7,000 కోట్ల రూపాయల సామ్రాజ్యాధిపతి దాకా ప్రతి ఒక్కరూ ఈ విష వలయంలో. అది వాళ్ళ భారతదేశంలో మాన్యం ఉన్నదా లేదా అని మాట్లాడే వాళ్ళకు ఎందుకు కాఫీ డే అధినేత ఆత్మహత్య చేసుకున్నాడు, ఎందుకు జెట్ ఎయిర్వేస్ మునిగిపోయింది, ఎందుకు IL&FS మునిగిపోయింది, ఇటువంటి అనేక ప్రశ్నలు వేస్తే అది మాన్యం ఉందనేది స్పష్టం అవుతుంది. అయితే ఈ మాన్యం ఉండడానికి కారణం ఇది తప్పనిసరిగా
పెట్టుబడిదారీ విధానంలో ఒక సహజం. పెట్టుబడిదారీ విధానం అరాచకం. పెట్టుబడిదారీ కంపెనీ, ఒక కంపెనీలోనేమో ఇది మార్క్స్ ఎంగెల్స్డే రాశారు, ఒక కంపెనీలోనేమో చాలా క్రమశిక్షణ పెడతారు. ఖచ్చితంగా 8 గంటలు పనిచేయాలి, రోజుకి ఇన్ని వస్తువులు తయారు చేయాలి, నువ్వు 5 నిమిషాల కన్నా ఎక్కువ యూరిన్ చూసుకోవడానికి వీల్లేదు, 15 నిమిషాల కన్నా ఎక్కువ లంచ్ బ్రేక్ తీసుకోవడానికి వీల్లేదు. అసలు ఎంత క్రమశిక్షణ, ఎంత కట్టుబాటు ఇండివిజువల్ పరిశ్రమలో ఉంటుంది. కానీ మొత్తంగా పరిశ్రమ చూసినప్పుడు ఒక 20 మందో 30 మందో 40 మందో వేరు వేరు పారిశ్రామికవేత్తలు ఉంటారు. అందరూ అదే సరుకు తయారు చేస్తారు, పోటీ పడతారు ఒకరితో ఒకరు. కట్ త్రోట్ కాంపిటీషన్ అంటారు, ఇతలు తెలిగిపోయే పోటీ. ఈ పోటీ వల్ల వాడికన్నా ఎక్కువ లాభాలు నేను సంపాదించాలి, అంటే వాడికన్నా ఎక్కువ సరుకులు నేను అమ్మాలి, వాడికన్నా తక్కువ ధరకు, తక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కు, తక్కువ ఉత్పత్తి ఖర్చుతో నేను తయారు చేయాలి అని ప్రతివాడు సాంకేతిక విధానం పెంచుతూ ఉంటాడు, సాంకేతిక పరిజ్ఞానం పెంచుకుంటూ ఉంటాడు, కార్మికులను పిప్పి చేస్తూ ఉంటాడు, ఎక్కువ సరుకులు తయారు చేస్తూ ఉంటాడు, సరుకులు మార్కెట్లో కుదురుతూ ఉంటాడు. అందువల్ల ఏమవుతుంది, ఇంత క్రమశిక్షణతో పనిచేసే విడి ఒంటరి కంపెనీ మార్కెట్లోకి పోయేసరికి అరాచకంగా 100 మంది గిరాకీ ఉన్న దగ్గర 1,00,000 ఉత్పత్తులు వస్తాయి. చాలాసార్లు చెప్పాను, మీరు ఒక్కసారి హైదరాబాద్లో ఉన్న బట్టల దుకాణాలు తిరిగితే, హైదరాబాద్లో ఉన్న బట్టల దుకాణాల్లో ఉన్న నిల్వలతో దేశంలో ఉన్న వాళ్ళందరికీ బట్టలు ఇవ్వచ్చు. మిగిలిన నగరాలన్నింటి సంగతి పక్కన పెట్టాడు. అంటే ఎంత ఉత్పత్తి తయారైందనమాట. మార్కెట్కు అవసరం లేనంత ఉత్పత్తి, మార్కెట్ అవసరానికి 100 రెట్లు 1000 రెట్లు 1,00,000 రెట్ల ఉత్పత్తి. ఇంత అరాచకంగా వేశారు. మరి ఇంత అధికోత్పత్తి అన్నప్పుడు అధికోత్పత్తి అవుతుంది కదా అని అంటే మనుషులకు కావాల్సిన దానికన్నా ఎక్కువైనట్ట. మరొక వైపు అనేక మంది మనుషులు తమకు కావలసిన లేని స్థితిలో, అంటే కొనుగోలు శక్తి. పెట్టుబడిదారీ విధానంలో మౌలిక వైరుధ్యం, అధికోత్పత్తి ఒకవైపు, అల్ప వినియోగం, క్రమశిక్షణ ఒకవైపు, అరాచకత్వం, సంపద పెరగడం ఒకవైపు, పేదరికం పెరగడం, కలిసి సామూహిక ఉత్పత్తి ఒకవైపు, ఒంటరి ఆర్జన. ఇటువంటి అనేక వైరుధ్యాలు, ఒక 10-15 రకాల వైరుధ్యాల గురించి మార్క్స్ ఎంగెల్స్ చెప్పారు. ఇన్ని రకాల వైరుధ్యాలతో కూడుకొని ఉన్న పెట్టుబడిదారీ విధానం వల్ల అధికోత్పత్తి సంక్షోభం నిరంతరం వచ్చి, ఈ అధికోత్పత్తిని కొనలేని, కొనుగోలు శక్తి లేని మార్కెట్ సమూహం ఉండడం వల్ల తప్పనిసరిగా పెట్టుబడిదారీ విధానం కుప్పకూలిపోతుంది, ఈ సంక్షోభాల మయంగా ఉంటుంది అని వాళ్ళు ఒక ఊహ చేస్తారు. ఈ సంక్షోభం నుంచి తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు, కౌంటర్ టెండెన్సీస్ ఉంటాయి, ప్రయత్నాలు చేస్తారు అని కూడా వాళ్ళు చెప్పారు. ఈ కౌంటర్ టెండెన్సీస్ లో ఏం ప్రయత్నాలు చేసేది నిలబడుతుంది? దీనికి ఒక 5-6 రకాల ప్రయత్నాలు. నేను ఇంతకుముందే చెప్పాను, వలసలు, కొత్త మార్కెట్లు వెతుక్కోవడం. ఇవి కాకుండా 1929 సంక్షోభం తర్వాత ఒక కొత్త పద్ధతి కనిపెట్టారు. 29 వరకు పెట్టుబడిదారీ కంపెనీలన్నీ స్వేచ్ఛాయుత పోటీ, లైసెన్స్ ఫేర్ అంటారు. అంటే మాకు స్వేచ్ఛగా మార్కెట్లోకి పోయి స్వేచ్ఛగా ముడి సరుకులు కొనుక్కొని స్వేచ్ఛగా మా సరుకులు అమ్ముకునే అవకాశం ఉండాలి అని కొట్లాడారు. స్వేచ్ఛా పోటీ. ఆ 29లో సంక్షోభం రాగానే స్వేచ్ఛా పోటీ లాభం లేదు, మార్కెట్ నాలో మాకే కాంపిటీషన్ వచ్చి, పోటీ వచ్చి, ఒకళ్ళ కుత్క ఒకళ్ళు పోసుకుంటున్నాము కనుక ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఆదుకోవాలి అని కొత్త పాట మొదలు. ఈ పాటకు అనుగుణంగానే జాన్ మేనార్డ్ కీన్స్ అని ఒక అర్థశాస్త్రవేత్త, బ్రిటిష్ అర్థశాస్త్రవేత్త కీన్స్. ఈ కీన్స్, ఆయనకు లార్డ్ అని కూడా, ఆయనకు లార్డ్షిప్ ఇచ్చారు, లార్డ్ కీన్స్. ఆయన ఒక కొత్త పద్ధతి ప్రారంభించారు. పెట్టుబడిదారీ కంపెనీలు, పెట్టుబడిదారీ విధానం దెబ్బతిరిగిపోతుంది. ఇదే కనుక జరిగితే మనం మరొకవైపు 29లో ఒకవైపు అమెరికాలో, యూరోప్లో అంత సంక్షోభం వస్తే సోవియట్ యూనియన్లో సంక్షోభం లేదు. సోవియట్ యూనియన్లో పెరుగుదల కనబడుతుంది. సోవియట్ యూనియన్లో అందరికీ విద్య, అందరికీ కనీస అవసరాలు, అందరికీ వైద్యం, అందరికీ ఆరోగ్యం, స్త్రీ పురుష సమానత్వం అన్నీ. అందువల్లనే 1920లో చాలా మంది
అమెరికాలో జరుగుతున్న ఈ సంక్షోభము సోవియట్ యూనియన్లో సంక్షోభం లేకపోవడం చూసి సోషలిజం మంచిది అనేటువంటి పోవడం ప్రారంభించారు. అందుకని కీన్స్ వచ్చేమన్నాడంటే మనం ఈ సంక్షోభాన్ని నివారించకపోతే పెట్టుబడిదారీ విధానాన్ని ప్రజలు కూలదొస్తారు కనుక ఎట్లాగైనా సరే దీన్ని నిలిపి ఉంచాలి, ఎట్లాగైనా సరే దీన్ని కాపాడడానికి ప్రభుత్వమే కూడుకోవాలి. వెల్ఫేర్ ఎకానమీ, సంక్షేమ రాజ్యం అని ఇవాళ కేసీఆర్ కేటీఆర్ రోజుకోసారి అంటున్నారే, సంక్షేమ రాజ్య భావన అక్కడ ప్రారంభం. కీన్స్ సంక్షేమ రాజ్యం కావాలి, ప్రభుత్వం రాజ్యం సంక్షేమ రాజ్యం కావాలి అన్నాడు. సంక్షేమ రాజ్యం అంటే ఏమిటి? పెట్టుబడిదారులు ఉద్యోగాలు కల్పిస్తారు, పెట్టుబడిదారులు సరుకులు తయారు చేస్తారు, పెట్టుబడిదారులు సరుకులు అమ్ముకుంటారు, స్వేచ్ఛగా వదిలేద్దాం వాళ్ళను అని మీరు అన్నారు కదా. ఇక్కడి నుంచి అట్లా అనకండి, ఉద్యోగ కల్పన ప్రభుత్వం చేయండి. ఉద్యోగ కల్పన ప్రభుత్వం చేస్తే ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు ఇస్తుంది, జీతాలు ఇస్తే వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరిగితే వాళ్ళు సరుకులు కొంటారు, గిరాకీ పెరుగుతుంది, అప్పుడు పెట్టుబడిదారీ కంపెనీలు. కనుక ప్రభుత్వ బాధ్యత సంక్షేమం, ప్రభుత్వ బాధ్యత ఉద్యోగ కల్పన అని ఒక కొత్త సిద్ధాంతం. జాబ్, ఇప్పుడు జాబ్లెస్ గ్రోత్ అనే మాట మీరు వింటున్నారు. పెరుగుదల ఉంది కానీ ఉద్యోగాలు లేవని. ఆయన పెరుగుదల కోసం ఉద్యోగాలు చేయాలి, ఫుల్ ఎంప్లాయ్మెంట్ అన్నాడు. మరి చెప్పడానికి బాగానే ఉంది, ఉద్యోగాలు లేవు కదనే, ఎవరు పెట్టాలి, ఎట్లా పెట్టాలి? మనమేమో ఒకవైపు స్వేచ్ఛాయుత పోటీ అంటున్నాం ప్రభుత్వ రంగంలో. వాళ్ళంటే సోవియట్ యూనియన్లో మొత్తం ప్రభుత్వ రంగంలోనే ఉంది, మనం ప్రభుత్వ రంగం పెట్టలేం కదా అని పెట్టుబడిదారీ ప్రభుత్వాలు అన్నప్పుడు కీన్స్ ఎంత హాస్యాస్పదమైన, ఇవాళ వింటే హాస్యాస్పదం అనిపిస్తుంది, కానీ ఆ రోజు ఏం సూచన చేశాడంటే మనుషులందరినీ పిలిచి ఒకరోజు గుంటలు తవ్వించండి, గుంటలు తగ్గినందుకు రోజు కూలీ ఇవ్వండి, ఆ కూలీ తీసుకుపోయి వాళ్ళు మార్కెట్లో కొనుక్కుంటారు, గిరాకీ ఇవ్వండి. మర్నాడు పని లేదా, ఆ గుంటలు కూడిపించండి, మళ్ళీ దానికి జీతం ఇవ్వండి. ప్రభుత్వం డబ్బులు అచ్చు వేయొచ్చు, డబ్బులు అచ్చు వేసి మార్కెట్లోకి విడుదల చేయొచ్చు, తద్వారా మార్కెట్ను తానే ఉద్దీపన పథకం అంటారు, ఇట్లా ఉద్దీపింప చేయవచ్చు, గిరాకీ పెంచవచ్చు అని ఆయన ఒక పెద్ద సూత్రం తయారు చేశాడు. ఇది అప్పుడు వినడానికి బాగానే ఉంది, అప్పుడు కొందరు ప్రారంభించారు. న్యూ డీల్ అంటారు దాన్ని, న్యూ డీల్ ఎకానమీ అని 1930ల నుంచి 50ల దాకా సాగింది. కానీ 39 వచ్చేటప్పటికి హిట్లర్ వచ్చి ఇది లాభం లేదని యుద్ధం తెచ్చాడు, అది జరగలేదు. ఇవాళ ఇక్కడ కూడా భారతదేశంలో కూడా ప్రభుత్వం వచ్చి నిజానికి 1991 నుంచి నూతన ఆర్థిక విధానాలు వచ్చినప్పటి నుంచి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులందరూ స్వేచ్ఛగా మమ్మల్ని వదిలేసేయండి, అసలు ప్రభుత్వ రంగం ఎందుకుంది, ప్రభుత్వ రంగాన్ని మూసేయండి, ప్రభుత్వ రంగాన్ని అమ్మేయండి అని అంటూ ఉన్నారు కదా. ఇవాళ హఠాత్తుగా ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఆదుకోవాలి అన్నారు. ప్రభుత్వం వెంటనే 1,76,000 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకుంది. ఎందుకు? ఈ ప్రైవేట్ కంపెనీలు 1,45,000 కోట్ల రూపాయల పన్ను రాయితీలు మొన్నటికి మొన్న ఆర్థిక మంత్రి. అంటే భారతదేశంలో మార్కెట్ కోల్పోతున్న, గిరాకీ లేక ఉత్పత్తి ఆపేస్తున్న కంపెనీలన్నిటికీ 1,45,000 కోట్ల రూపాయలు అప్పన వేస్తుంది. ఇది అంటే వాళ్ళు సరుకులు అమ్ముకోకపోయినా వాళ్ళకి లాభాలు వస్తాయి, సరుకులు ఉత్పత్తి చేయకపోయినా వాళ్ళకి లాభాలు వస్తాయి. ఇటువంటి ఒక స్థితిని కల్పించి దీని నుంచి బయటపడవచ్చు. కానీ దీనికన్నా ఇంకా కొంచెం ముందరిపోయి మనం 91 నుంచి అమలు చేసిన సంస్కరణలు సరిపోలేదు కాబట్టి ఈ మాన్యం వచ్చింది, ఇంకా సంస్కరణలు అమలు చేస్తే మాన్యం పోతుంది అని కూడా కొంత శాస్త్రవేత్తలు, ముఖ్యంగా ఎకనామిక్ టైమ్స్ లాంటి పత్రిక రోజు సంపాదకీయాలు వస్తుంది. ఇంకా ఆర్థిక సంస్కరణలు ఇవ్వడం అంటే అర్థం ఏమిటి? ఇంకా నూతన ఆర్థిక విధానాలు ఏంటి అంటే అర్థం ఏమిటి? ఇంకా పెట్టుబడిదారీ విధానము, ఉత్పత్తి విధానాన్ని పెంచండి అంటే ఇంకా ఎక్కువ మాన్యత. పెట్టుబడిదారీ విధానం మూలంలోనే ఈ సంక్షోభం ఉన్నప్పుడు పెట్టుబడిదారీ సంస్కరణలు ఇంకా పెంచండి అని ఎవరైనా సలహా ఇస్తున్నారంటే సంక్షోభం ఇంకా పెంచండి, మాన్యం ఇంకా పెంచండి, ప్రభుత్వమే వీటిని ఆదుకోవడానికి ముందుకు రావాలి అనేది కూడా కొంతవరకు ప్రభుత్వం అంగీకరించి వాళ్ళకి ఇస్తూ ఉంది.
సంవత్సరం 2004-2005 నుంచి యూపీఏ ప్రభుత్వం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, జాతీయ ఉద్యోగ హామీ పథకం ఒకటి ఏర్పాటు చేశారు. దానివల్ల ఒక 100 రోజులు తప్పకుండా ఏడాదికి 365 రోజుల్లో 100 రోజులైనా పని ప్రభుత్వమే కల్పించాలి అంటే సరిగ్గా కిమ్స్ చెప్పిన అటువంటి పనులే చేశారు. చెరువుల్లో పూడిక తీయడం, పూడిక తీశారా లేదా తెలియదు, వానకాలం రాగానే అది పోతుంది. అటువంటి పనులు చేసి కనీసం యూపీఏ 10 సంవత్సరాల పాలనా కాలంలో ఎన్ఆర్ఈజీఏ అమలు జరిగింది. ఎన్డీఏ రాగానే ఎన్ఆర్ఈజీఏ మెల్లమెల్లగా మూసివేయడం మొదలుపెట్టారు. ఇప్పటికీ కాగితం మీద ఉంది కానీ అమలు కావడం లేదు. ఎన్ఆర్ఈజీఏ కనుక ఉంటే వాళ్ళ దగ్గర కొనుగోలు శక్తి పెరుగుతుంది. దేశంలోని కోట్లాది మంది దగ్గర కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగితే గిరాకీ పెరుగుతుంది. గిరాకీ పెరిగితే ఈ మాంద్యం రాదు. కాబట్టి ఎన్ఆర్ఈజీఏ అమలు చేయండి అని మళ్ళీ కొందరు అడుగుతున్నారు. ఎన్ఆర్ఈజీఏ అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అమలు చేసినా కూడా మూలంలోనే ఈ సంక్షోభం ఉన్నందువల్ల పైనుంచి ఒక అతుకు ఒక మాటు వేస్తే ఇది పరిష్కారం అయ్యేది. గుర్తించవలసిన అంశం, మనం చాలా మంది వాళ్ళ పత్రికల్లో దీన్ని పరిష్కరించవచ్చు అని రాస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఒక పీడిఎం కార్యకర్తలుగా, పీడిఎం సభ్యులుగా, పీడిఎం నమ్మేది, పీడిఎం విశ్వాసం, ప్రధానమైన రాజకీయ విశ్వాసం ఏమంటే సామ్రాజ్యవాదం వల్ల, ఈ దేశంలో అమలవుతున్న భూస్వామ్యం వల్ల ఈ వ్యవస్థ ఇట్లా ఉంది కనుక ఈ వ్యవస్థలో ఒక ఒడిదుడుకు వస్తే ఈ ఒడిదుడుకును పరిష్కరించగలమని ఎవరన్నా అంటున్నారంటే మనం వెంటనే ఇది పరిష్కారం సాధ్యం కాదు అని చెప్పడానికి ఇది మౌలికమైన సమస్య, పైన వచ్చిన సమస్య కాదు. దీనికో అతుకేసి మార్చలేము, దీనికి సంస్కరణ చేసి మార్చలేము, మాట వేసి మార్చలేము. ఇది చిల్లుబడ్డదు కదా. మాట వేస్తే ఒక 10 రోజులు అవుతుంది, 15 రోజులు అవుతుంది, మళ్ళీ అతుకు ఊడిపోతుంది, ఆ మాట ఊడిపోతుంది. మనం ముందు రాజు చెప్పాడు అవగాహన పెంచుకోవడం కోసం అన్నప్పుడు ఆ అవగాహన ఏమంటే మన రాజకీయ విశ్వాసాన్ని ప్రచారం చేయడానికి మాంద్యం అనేది ఒక పెద్ద ఆయుధం, పెద్ద సాధనం, పెద్ద అవకాశం. ఈ మాంద్యం ఎందువల్ల వచ్చింది, మాంద్యం ఎట్లా పెరిగింది, మాంద్యం వల్ల ప్రజల జీవితం మీద ఎటువంటి ప్రభావం పడింది, ఎంత నిరుద్యోగం వచ్చింది, ఎంత అత్యవసరమైన సరుకులు కొనలేని స్థితి వచ్చింది, ఇది చెప్పడం ద్వారా విప్లవం తప్ప పరిష్కారం ఉండదు. ఈ వ్యవస్థ ఇట్లా ఉన్నంత వరకు ఈ సమస్య తప్పదు. ఈ సమస్యను గట్టెక్కడానికి ఏదో ఉపాయం చేస్తారు, కానీ ఆ ఉపాయం పాలక వర్గాలకే ఉపయోగపడుతుంది తప్ప అంతకన్నా ఎక్కువ కాదు. 2008లో ఇటువంటి ఉపాయాలను కూడా ఎట్లా దుర్వినియోగం చేస్తారో చెప్తాను ఒక ఉదాహరణ. 2008లో అమెరికాలో ఒక సంక్షోభం మొదలైంది. అది భారతదేశంలో కూడా వచ్చింది, కానీ భారతదేశాన్ని పూర్తిగా చుట్టుముట్టలేదు. అందుకు కూడా కొన్ని కారణాలు ఉన్నాయి, వాటి దగ్గర కూడా వస్తాం. 2008కి కొద్ది ముందు అమెరికన్ మార్కెట్లో ఇంతకుముందు నేను చెప్పిన లాంటి అనేక రుణ సంస్థలు ఇళ్ల రుణాలు ఇస్తాము అని, గృహ రుణాలు. మామూలుగా ఇల్లు కొనుక్కోవాలని మధ్యతరగతి ఎక్కడైనా మన దగ్గర అనుకుంటుంది, అమెరికాలో కూడా అనుకుంటుంది. ప్రతి కుటుంబము తమకు ఇల్లు కావాలి అని పోయింది. ఇల్లు కావాలి అని పోతే బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు వచ్చి ఇళ్లకు పెడా రుణాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది చివరికి ఎంత దూరం పోయిందంటే నీకు ఆ రుణం వడ్డీ అసలు చెల్లించే శక్తి సామర్థ్యం ఉన్నాయా లేవా అని కూడా చూడకుండా రుణం ఇచ్చే పరిస్థితి. సబ్ ప్రైమ్ లెండింగ్ అంటారు. అంటే ప్రైమ్ లెండింగ్ అంటేనేమో నువ్వు తిరిగి వస్తుందనే నమ్మకంతో ఇచ్చే రుణం, తిరిగి రాదు అనే నమ్మకంతో, తిరిగి రాకపోయినా పర్వాలేదనే నమ్మకంతో రుణాలు ఇవ్వడం. దానికి అప్పుడు వాళ్ళు ఏం కారణం చెప్పారంటే మనం ఈ రుణం ఇస్తే వాడికి కట్టే శక్తి ఉందా లేదా చూడకుండా రుణం ఇస్తే అందువల్ల వాడు ఒక ఇల్లు కొనుక్కుంటాడు. ఇల్లు కొనుక్కున్నాడంటే ఆ ఇల్లు కట్టడానికి కొంత స్టీలు, కొంత సిమెంటు, కొంత చెక్క అనేకం అవసరం అవుతాయి. అంటే ఈ పరిశ్రమలన్నీ పెరుగుతాయి, అంటే ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పెరిగితే చాలు కదా, మళ్ళీ చివరికి వీళ్ళకే లాభం జరుగుతుంది, మనకు డబ్బులు వస్తాయి. అది ఒక లెక్క బాగా చెప్పారు, బాగుంది, వినడానికి లెక్క బాగుంది. చక్రం తిరగాలి. అందుకని
కొన్ని కోట్ల ఇళ్లకు రుణాలు ఇచ్చారు. 2006, 2007 కోట్ల ఇళ్లకు రుణాలు ఇస్తే అక్కడ బాగానే ఉంది, అందరూ ఇల్లు వచ్చిందని నేను సంతోషపడ్డాను, రుణం ఇవ్వగలిగాను వడ్డీకని బ్యాంకు వాడు సంతోషపడ్డాడు. కానీ నెల తిరిగేసరికి ఈ ఇంటికి కట్టవలసిన ఈఎంఐ నా దగ్గర లేదు, నాకు ఉద్యోగం లేదని తెలిసేవాడు ఇచ్చాడు కనుక నేను కట్టలేను అని చేతి పెట్టేసి. అయితే ఇల్లైనా నాకు ఉంటుంది కదా, ధరావత్తు ఇల్లే, డిపాజిట్ ఇల్లే అని అనుకున్నాడు వాడు. నన్ను ఇల్లు ఖాళీ చేయించాడు, ఇల్లు పెట్టుకున్నాడు. ఇల్లు పెట్టుకుంటే ఏం లాభం? ఆ ఇంటి మీద అయితే ఇంటికి ఇచ్చిన $1 మిలియన్